హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను గ్రీన్ పీస్తో డోక్లా ప్యాన్ కేక్స్ని చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. దానికోసం నేను ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చిని 2 తీసుకొని ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. అలాగే 1 కప్పు గ్రీన్ పీస్ని ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. అందులోకి 1/2 కప్ అంతా శనగపిండిని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొత్తిమీరని వేసుకుంటున్నాను. 1 ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అంతా ఇంగువ వేసుకున్నాను. అలాగే ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత సూజీ రవ్వని 1/2 కప్ వరకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా 10 మినిట్స్లో మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత నేను 1 టీ స్పూన్ అంతా ఫ్రూట్ సాల్ట్ వేసుకొని అందులో కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. నేను ఆరెంజ్ ఫ్లేవర్ ఫ్రూట్ సాల్ట్ని వేసుకున్నానండి. మీరు నార్మల్గా అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ సాల్ట్ కలర్ని యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను బాగా మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను స్పాచులాతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో ఈ రెసిపీకి ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదండి. ఆ తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని నేను ఈ ప్యాన్లో వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, గ్రీన్ పీస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకే నేను ఇలా వెరైటీగా డోక్లా ప్యాన్ కేక్స్ని చేయడం అనేది జరిగింది. మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకుంటున్నానండి. 2 మినిట్స్ తర్వాత నేను ఇలా టర్న్ చేసుకుంటున్నాను. మరొక 2 మినిట్స్ వరకు ఇలాగా కుక్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మన ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. మీకు ఒకసారి నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఈ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. ట్రై చేయడమే కాదు, ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.